ఇక బాగీతో అవును మిస్సమ్మ గారు, సార్ ఏంటి అందరిలాగే మిమ్మల్ని కూడా మిస్సమ్మ అని పిలుస్తున్నారు? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మరి నిక్ నేమ్స్తో పిలుచుకోరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి నన్ను కూడా మా ఆయన చాలా నిక్ నేమ్స్తో పిలుస్తారు అని చెప్పి, కేవలం మేమిద్దరం ఉన్నప్పుడు మాత్రమే అలా నిక్ నేమ్తో పిలుస్తారు అని బాగి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ దగ్గరికి వచ్చి మిస్సమ్మ నా బుక్ ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతుంటే అప్పుడు బాగి సైలెంట్గా బుక్ తీసుకొచ్చి ఇస్తుంది. మిస్సమ్మ కొంచెం వాటర్ తెచ్చివా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. అందరిలాగా మీరు కూడా మిస్సమ్మ అని పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి బాగి అనడంతో మరి ఏమని పిలవాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి సైలెంట్గా ఉంటుంది. సరే నీకు తగ్గ పేరుతో పిలుస్తాను, వెనక్కి తిరగని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో అమర్ లూజ్ అని చెప్పి పిలుస్తూ ఉంటే బాగికి చాలా కోపం వస్తుంది. ఈ పేరు నచ్చలేదా, మెంటల్ అని పిలవనా, అదైతే నీకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి అమర్ ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక బాగి బెడ్ ఎక్కి దిండుతో కొట్టుకుంటూ అబ్బా మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు, అయ్యో భగవంతుడా ఎటువంటి మొగుడిని ఇచ్చావయ్యా అంటూ బాగి అలా బెడ్ ఎక్కి అమర్ని ఒక్కసారిగా లాగేస్తుంది. దాంతో అమర్ బాగి మీద పడిపోతాడు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడేంటి నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను అందరిలాగా నిన్ను మిస్సమ్మ అని పిలవకూడదు అంతే కదా, సరే మిస్సమ్మ అని పిలవను, పేరు పెట్టి పిలుస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి అని పిలుస్తాను, అలా పిలిస్తే నీకు ఇష్టమేనా అని చెప్పి అమర్ అనడంతో నాకు ఇష్టమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మీ నోటి వెంట నా పేరు వినాలని నేను ఎప్పటి నుండో ఆరాటపడుతున్నాను అని చెప్పి బాగి అనగానే సరే ఇకపై నిన్ను బాగి అని పిలుస్తాను అని చెప్పి అమర్ అనడంతో బాగి నిజంగానా, సరే అలా అయితే నేను ఇప్పుడు కిందికి వెళ్తాను, అందరికీ వినపడేలాగా బాగి అంటూ గట్టిగా పిలవాలి. ఇంట్లో అందరికీ మీరు నన్ను పేరు పెట్టి పిలిచింది వినిపించాలి పిల్లలతో సహా అని చెప్పి నేను కిందికి వెళ్తున్నాను అంటూ బాగి కిందికి వస్తూ ఉంటుంది. ఇక అమర్ బాగిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. బాగి కిందికి వచ్చిన తర్వాత డాన్సులు వేస్తూ ఉంటే అప్పుడు రాథోడ్ ఏంటి ఏదో నీ ప్రేమ విషయం తెలియజేస్తానంటూ అదంటూ అలా డాన్సులు వేస్తూ పిచ్చి పట్టిన దానిలాగా కిందకు వచ్చావేంటి అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో బాగి అక్కడ చూడు రాథోడ్ అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ అని రాథోడ్ అంటాడు. 1 2 3 అని బాగి 3 లెక్క పెట్టేసరికి అమర్ బాగి అంటూ గట్టిగా పిలుస్తాడు. ఇక దాంతో అమర్ నోటి వెంట తన పేరు వినగానే బాగి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక అలా డాన్సులు వేస్తూ అక్కడున్న టేబుల్ ఎక్కి అమర్ రూమ్ వైపు చూస్తూ ముద్దులు పెడుతూ ఉంటుంది. ఇక బాగి అన్న పేరు వినగానే పిల్లలు, నిర్మలమ్మ, సదాశివం గారు వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇన్ని రోజులకు వీడు మిస్సమ్మని పేరు పెట్టి పిలిచాడంటే నెమ్మదిగా వీడిలో మార్పు మొదలైంది. ఆ మార్పు వీళ్ళిద్దరిని దగ్గర చేస్తే బాగుండని చెప్పి మొత్తానికి మన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయండి అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అవునే నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడానికి కేర్ టేకర్ కూడా వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం దొరుకుతుంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత బాగి అనామిక దగ్గరికి వస్తుంది. చూసారా మా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచారు అని చెప్పి బాగి సిగ్గుపడుతూ ఉంటే సూపర్ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు ఇదేం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు, ఇది మరొక శరీరంలోకి వెళ్ళి గతం మర్చిపోయినా కూడా దీని చెల్లెల్ని మొగుడిని ఒకటి చేసే పనిలోనే ఉంది అని చెప్పి మనోహరి వీలైనంత త్వరగా ఏదో ఒక విధంగా దీని మీద దొంగతనం నింద వేసైనా సరే ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు 7:30 వరకు నిద్ర లేవకపోవడంతో అమర్ సీరియస్గా కిందికి వస్తాడు. పిల్లలు పిల్లలు అని చెప్పి అనామిక గారు మీకు ఇచ్చిన టైం టేబుల్లో పిల్లలు 5:30కే లేవాలని ఉంది కదా, మరి
ఇప్పటి వరకు లేవలేదేంటని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అనామిక పిల్లలు నాకు ఇచ్చిన టైం టేబుల్లో వాళ్ళు 7:30కి లేవాలని ఉంది కదండి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంది. ఇక దాంతో మనోహరి ఇదే కరెక్ట్ టైం, ఏదో ఒక విధంగా దీనికి పిల్లల్ని మేనేజ్ చేయడం రాదని నిరూపించి బయటకు వెళ్ళగొట్టాలని చెప్పి, అసలు ఎక్కడైనా 7:30కి పిల్లలు లేస్తే ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు చదువుకుంటారో, ఎలా వాళ్ళు స్కూల్కి రెడీ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు, ఇది కూడా తెలియకుండా అసలు పిల్లల్ని నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటుంది. అమర్, ఈవిడకు అసలు పిల్లల్ని చూసుకునే పద్ధతే తెలియదు అనుకుంటా. మిస్ అమ్మ తొందరపడి ఇటువంటి రాంగ్ పర్సన్ని కేర్ టేకర్గా సెలెక్ట్ చేసి తప్పు చేసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి అంటూ అమర్ గట్టిగా అరుస్తాడు. అసలు ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మిస్ అమ్మ ఒక పని చేసిందంటే ఖచ్చితంగా 100 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని చెప్పి బాగీని అమర్ వెనకేసుకుని వస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇవ్వండి, ఎక్కడో ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగినట్టుంది అని చెప్పి ఒక్కసారి పిల్లలు మీకు ఇచ్చిన టైం టేబుల్ని నాకు ఇస్తారా అని చెప్పి అనామికను బాగీ అడుగుతూ ఉంటే, అనామిక గదిలోకి వెళ్ళి పిల్లలు తనకిచ్చిన టైం టేబుల్ని బాగీకి చూపిస్తుంది. ఇక దాంతో బాగీ ఆ టైం టేబుల్ని అమర్ చూస్తే పిల్లల్ని తిడతాడని చెప్పి ఆ టైం టేబుల్ని దాచేసి, ఇవ్వండి ఇందులో బై మిస్టేక్ 7:30 అని పడింది, మిగతావన్నీ కూడా అనామిక చూసుకుంటారులేండి, నేను ఆవిడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. మిస్ అమ్మ ఒక్కసారి ఆ టైం టేబుల్ ఇలా ఇవ్వు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. వద్దులేండి, ఎందుకు, తప్పు పడిందని చెప్తున్నాను కదా అని బాగీ అంటూ ఉంటే అమర్ బలవంతంగా ఆ టైం టేబుల్ని లాక్కొని చూస్తాడు. ఇక అందులో పిల్లలు కావాలని టైం టేబుల్ మొత్తాన్ని కూడా మార్చేస్తారు. ఇక దాంతో అది చూసిన అమర్కి కోపం వస్తూ ఉంటుంది. పిల్లలు అంటూ గట్టిగా అరుస్తాడు. ఎవరు ఈ టైం టేబుల్ని మార్చింది? నేను ఇచ్చిన టైం టేబుల్ ఒకటి, మీరు అనామిక గారికి ఇచ్చిన టైం టేబుల్ ఒకటి, ఎందుకు ఇలా చేంజ్ చేస్తారు? అసలు మీకు డిసిప్లిన్ అనేది లేకుండా పోయింది, ఈ మధ్య పనిష్మెంట్ ఇవ్వడం లేదన్నా అని చెప్పి అమర్ మండిపడుతూ ఉంటాడు. సారీ డాడ్ అని చెప్పి పిల్లలు అమర్కి సారీ చెబుతూ ఉంటారు. పోనీలేండి, పాపం ఏదో తెలియక ఒక్కసారికి తప్పు చేశారు, వదిలేండి అని చెప్పి బాగి అమర్కి సర్ది చెప్తుంది. ఇక దాంతో అమర్ కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. అనామిక గారు, నేను మీకు కొత్త టైం టేబుల్ని ఇస్తాను అని చెప్పి బాగి ఉదయం 5:30కే పిల్లలు నిద్ర లేవాలని చెప్పి 7:30కి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయాలని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనామిక, సారీ మిస్ అమ్మ గారు, పిల్లలు ఆ టైం టేబుల్ ఇచ్చేసరికి నేను దాన్నే ఫాలో అయిపోయాను అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో పర్వాలేదు అనామిక గారు, ఇందులో మీ తప్పేముంది, మీరు ఇంటికి కొత్తగా వచ్చారు, ఈ ఇంట్లో రూల్స్ గురించి టైం టేబుల్ గురించి మీకెలా తెలుస్తుందని చెప్పి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పిల్లల్ని చూసుకోండి అని చెప్పి బాగి అనామికని పంపించేస్తుంది. ఇక పిల్లలతో మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి పిల్లలు అని చెప్పి పంపించేశాక మనోహరికి వార్నింగ్ ఇస్తూ, మనోహరి, అనామిక ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, ఏదో ఒక విధంగా తనని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాలని చూస్తున్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం, నీకు మనుషులు అనేవారు ఎవరు కూడా నచ్చరా, మర్యాదగా నువ్వు నీ పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా మార్చుకోకపోతే త్వరలోనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి బాకి మనోహరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. ఇక అనామిక ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత బాగి అనామిక దగ్గరికి వచ్చి మీకు కాఫీ తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను కిందికి వచ్చి తాగుతాను అని చెప్పి మీతో ఒక విషయం మాట్లాడాలి, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మీ హస్బెండ్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, జస్ట్ ఊరికే అలా అడిగాను అంతే, మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి అని చెప్పి అనామిక అక్కడి నుండి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. ఇక బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దాంతో రాతోడు బాగి దగ్గరికి వచ్చి, ఏమైంది మిస్ అమ్మ, మళ్ళీ ఎందుకు అలా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, ఈరోజు వ్యాలంటైన్స్ డే రాతోడు, మీ వారు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారని అనామిక అడుగుతూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా, గిఫ్ట్ ఇవ్వడం కాదు, ఆయన కనీసం నాకు విషెస్ కూడా చెప్పలేదు, పెళ్ళైన దగ్గర నుండి నాకు ఇప్పటి వరకు ఆయన ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది.
వెళ్ళి ఇప్పుడే మా సార్ని నిలదీయి మిస్ అమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నాకేమన్నా భయం అనుకుంటున్నావా రాథోడ్, ఇప్పుడే వెళ్ళి మీ సార్ని కడిగి పారేస్తాను అంటూ బాగి ఆవేశంగా గదిలోకి వస్తుంది. అలా బుస్సలు కొడుతున్నట్టుగా నిలబడి అమర్ వైపు చూస్తూ ఉంటే మళ్ళీ ఏమైందని అమర్ అడుగుతాడు. దాంతో బాగి, ఈరోజు వ్యాలంటైన్స్ డే, మీరు అసలు నాకు విషెస్ చెప్పారా? ఎప్పుడైనా మీ చేత్తో మీరు నాకు ఒక గిఫ్ట్ కొనిచ్చారా? గిఫ్ట్ సంగతి పక్కన పెడితే కనీసం రోజ్ ఫ్లవర్ అయినా ఇచ్చారా అని చెప్పి బాగి మండిపడుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్, ఇప్పుడేంటి, నీకు రోజ్ ఫ్లవర్ కావాలి అంతే కదా, ఇదిగో తీసుకో అంటూ అక్కడున్న టేబుల్ మీద పెట్టున్న రోజ్ ఫ్లవర్ని తీసుకొని బాగి చేతికి ఇస్తూ ఉంటాడు. ఎవరైనా ఇలా కూడా ఇస్తారా అని చెప్పి మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా మీరు అలా ఫ్లవర్ ఇస్తూ ఉంటే నాకు తీసుకోవాలని లేదని బాగి అంటూ ఉంటుంది. ఇదిగో ఈ మాత్రం నవ్వడం సరిపోతుందా అని చెప్పి అమర్ నవ్వుతూ ఆ పువ్వుని బాగికి ఇస్తూ ఉంటే, థ్యాంక్స్ అంటూ ఏంటో ఈ మనిషికి ప్రతిదీ నేనే అర్థమయ్యేలాగా చెప్పాలంటూ ఇక ఆ ఫ్లవర్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, మిస్ అమ్మ నువ్వు త్వరగా రెడీ అవ్వు, మనం షాపింగ్కి వెళ్తున్నాము. నీకు నేను ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు కదా, ఈరోజు నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళి నీకేం కావాలో కొనిస్తాను అని అమర్ చెప్పడంతో బాగి ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. అంతకుముందు బాగి లవర్స్ ఎలా ఉంటారో తనకు అలా ఉండాలని ఉంది అని చెప్పి అమర్కి చెప్పడంతో ఇక ఈరోజు మొత్తం కూడా మనం లవర్స్ లాగే ఉండబోతున్నాం, నీకున్న కోరికల్లో ఇది కూడా ఒకటి కదా అని చెప్పి అమర్ చెప్పడంతో బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. వెళ్ళి చుడిదార్ వేసుకునిరా, మనం ఈరోజు బైక్ మీద షికార్లు తిరుగుతూ నీకు నచ్చిన ప్లేస్కి తిరుగుతూ సాయంత్రం వరకు అలా బయటనే ఉండొద్దామని చెప్పి అమర్ అనడంతో ఇక బాగి ఎంతగానో ఆనందపడిపోతూ అనామిక దగ్గరికి వచ్చి, అనామిక గారు, ఈరోజు మా ఆయన నేను వ్యాలంటైన్స్ డే కాబట్టి బయటకు వెళ్తున్నాము, మీరు సాయంత్రం వరకు పిల్లల్ని చూసుకోండి, దగ్గరుండి చదివించండి, ఏమైనా కావాలంటే అత్తయ్య గారిని అడగండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగి రాథోడ్తో, రాథోడ్ మా ఆయన నన్ను బయటకు తీసుకువెళ్తున్నాడు, ఈరోజు నాకు గిఫ్ట్ కొనిస్తారట అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే అప్పుడు రాథోడ్, మిస్సమ్మ ఇన్ని రోజులు నీ కళ్ళల్లో చూడాలనుకున్న ఆనందం ఇదే మిస్సమ్మ, మొత్తానికి అనామిక రావడం వల్ల సార్ నువ్వు ఇద్దరు కూడా దగ్గర అవుతున్నారు, నువ్వు అనామికకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అమర్ బాగిని అలా బైక్ మీద ఎక్కించుకొని షికార్లు తిప్పుతూ ఉంటే ఇదంతా చూస్తున్న మనోహరికి చాలా జెలస్గా అనిపిస్తూ ఉంటుంది. అనామిక మాత్రం సూపర్ జంట అంటూ వాళ్ళిద్దరిని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది.